పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 30వ తారీఖు మంగళవారం ఈనాటి మొదటి పఠనము పునీత యోహాన్ రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయం 12వ వచనం నుండి 17వ వచనం వరకు. భక్తి కీర్తన 96వ కీర్తన 7వ వచనం నుండి 10వ వచనం వరకు. లూకా సువార్త 2వ అధ్యాయం 36వ వచనం నుండి 40వ వచనం వరకు వాక్యాన్ని చదువుకొని ధ్యానించుదాం. అప్పుడు అచ్చట అన్నమయ్యనడి ప్రవక్తి ఉండెను. ఆమె అషేరు వంశీయుడాగు ఫనుయేలు పుత్రిక. ఆమె కడువృద్ధురాలు. వివాహమైన పిదప 7 సంవత్సరములు సంసారం చేసి ఆ తరువాత 84 సంవత్సరములుగా విధవరాలై దేవాలయం చెంతనే ఉండిపోయెను. ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలో మునిగి ఉండెను. ఆమె ఆ క్షణంననే దేవాలయంలోనికి వచ్చి దేవునకు ధన్యవాదములు అర్పించెను. యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ బాలుని గురించి చెప్పసాగెను. వారు ప్రభు ఆజ్ఞానుసారం అన్ని విధులు నెరవేర్చి గలిలయ ప్రాంతంలోని తమ పట్టణమగు నజరేతునకు తిరిగి వచ్చిరి. బాలుడు పెరిగి దృఢకాయుడై పరిపూర్ణ జ్ఞానము కలవాడాయను. దేవుని అనుగ్రహము ఆయనపై ఉండెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క ధ్యానాంశాన్ని భక్తితో ధ్యానించుదాం. మెస్సియా రాకడ కోసం నిరీక్షించి చివరిగా మెస్సియాను పసిబాలుడిగా బాలయేసుగా చూచి ప్రవక్త అన్నమ్మ జన్మధన్యం చేసుకుంది. ఈనాటి సువిశేషంలో అన్నమ్మ ప్రవక్తి. ఇది ఎంత గొప్ప భాగ్యం! దేవాలయం చెంతనే ఉపవాసములు ప్రార్థనలు చేయుచు దేవుని సేవలో రేయింబవళ్ళు మునిగి ఉండెను. ఇంత నిష్ఠగా జీవించిందంటే ఆమెకు ఖచ్చితంగా పవిత్రాత్మ తోడై నడిపించి ఉంటాడు. పసిబాలుడైన మెస్సియా దేవాలయంలోనికి రాగానే మెస్సియా రాకడ కోసం ఆరుల చాచేలా నిరీక్షించిన అన్నమ్మ ప్రవక్తి ఆ క్షణముననే దేవాలయంలోనికి వచ్చి మెస్సియాను కన్నులారా చూసినందుకు దేవునకు ధన్యవాదములు అర్పించెను. అన్నమ్మ ప్రవక్తి నిత్యము మెస్సియా గురించి, మెస్సియా రాకడ గురించి బోధించి నిరీక్షించేలా చేయడమే ఆమె బాధ్యత. ఇప్పుడు పసిబాలుడుగానున్న మెస్సియాను గుర్తించి యెరూషలేము విముక్తికై నిరీక్షించు వారందరకు ఆ పసిబాలుడైన మెస్సియాను గురించి చెప్పసాగెను. మెస్సియాను కన్నులారా చూసి జీవితాన్ని ధన్యం చేసుకోవాలని, జీవితాన్ని సార్థకం చేసుకోవాలని ఎంతోమంది ఉవ్విళ్ళూరుతూ నిరీక్షించారు. కానీ అందరికీ సాధ్యం కాలేదు. నిన్నటి సువిశేషంలోని సిమియోను, ఈనాటి సువిశేషంలో అన్నమ్మ ప్రవక్తి పవిత్రాత్మ నడిపింపులో జీవించారు కనుక వారు మెస్సియాను కన్నులారా కాంచి తమ చేతులలో ఎత్తుకొని తాము మెస్సియాను చూచామని ఉద్వేగంతో, ఉత్సాహంతో ఆత్మలో, పవిత్ర ఆత్మలో అన్నప్పుడు మెస్సియా అయిన బాలయేసు తల్లిదండ్రులైన పునీత జోజప్ప మరియ తల్లి ఆశ్చర్యానికి గురై కలవరపడినారు. మెస్సియాను ఎలా గుర్తించి ఉండవచ్చని కలత చెంది ఉండవచ్చు. దేవుడు సదా స్తుతింపబడునుగాక. ఆయన పరిశుద్ధ నామము సర్వకాలంలో సన్నుతింపబడునుగాక. ఆకాశం అందున్న జ్యోతులు, భూమి అందున్న జాతులు, జీవమున్న ప్రతి ప్రాణి ఆయనను మహిమ పరచునుగాక. దేవదూతలు, దేశములు, సామ్రాజ్యములు, సామంతులు, వృద్ధులు, యువకులు, ఒక్క మాటలో శాసించు ప్రతి ప్రాణి ఆయనను సన్నుతించునుగాక. దేవుని కార్యములు మహత్తరమైనవి. క్రిస్మస్ పండుగ హడావుల్లో అనేక సార్లు మనం యేసు జననం బాల్యంలోనే వచ్చే గొప్పవారిని మరిచిపోతాం. వారితో ఒకరు అను ఒక ప్రవక్తి. ఆమెను మనం క్రిస్మస్ సమయంలో మర్చిపోతూ ఉంటాం.
నిర్లక్ష్యం చేయుచున్నాం. బాలయేసుని గొప్పతనం గూర్చి ప్రకటించిన ఒక ప్రవక్తి ఈ అన్నమ్మగారు. ఆమె కడు వృద్ధురాలు మరియు విధవరాలు. 84 సంవత్సరంలో దేవాలయం చెంతనే ఉంటూ ఉపవాసములు ప్రార్థనలు చేయుచు రేయింబవళ్ళు దేవుని సేవలు మునిగిండెను. ఆమె తన భర్తతో జీవించిన కాలము 7 సంవత్సరములే. అన్న ఒక విధవరాలైతే భర్త మరణంతో ఆమె నిరీక్షణ సమాప్తం కాలేదు. బాలుడైన క్రీస్తు జన్మించు కాలం, దేవాలయంలో కానుకగా సమర్పించే సమయం కొరకు నిరీక్షణతో జీవించింది. ఆమె నమ్మకం భంగం కాలేదు. మన దేవుడు మన హృదయ వాంఛలను నెరవేర్చువాడు. మన దేవుడు మనం అన్నిటినీ కంటేను ఊహించువాని అన్నిటికంటేను అత్యధికంగా ఆశీర్వదించువారు. అందుకనే ఆమె భక్తిని మెచ్చి శిశువైన క్రీస్తును చూచు ధన్యత లభించెను. అన్నగారు 84 సంవత్సరాలు దేవాలయంలో సేవ చేసేవారు. వృద్ధాప్యం వలన శరీరము కృంగిపోవచ్చు, ముఖమంతా ముడతలు ఉండవచ్చును, పాదములు తొట్టిల్లినంతగా బలహీనతగా సంభవింపవచ్చును. కానీ హృదయంలో నిరీక్షణ ఎన్నడూ క్షీణించిపోదు. దేవునితో కల మధురమైన బంధుత్వంను వృద్ధాప్యం అడ్డు కాదు. ఆత్మీయ బలం తగ్గిపోదు. హృదయంలోని నిరీక్షణ తీసివేయబడదు. ఆమె దేవాలయమును 84 సంవత్సరాలు విడిచిపెట్టలేదు. అన్న గొప్ప ప్రార్థనాపరురాలు. ప్రభు కొరకు లేచి ప్రకాశించినట్లు చేయుచున్నది. బాలయేసుని చూసిన ధన్యురాలు ఈ వృద్ధురాలు. అన్న వెంటనే లోకరక్షకుడు జన్మించారని ప్రకటించటం ప్రారంభించారు. బాలయేసు కోసమే ఆమె జీవించింది. ఆయన రాకను ఒక ధృవతార వలె ఇతరులకు చూపించింది. ధన్యురాలుగా బాలయేసు దీవెనలు పొందింది. దేవుని బిడ్డలారా, మన నిరీక్షణ ఏంటి? దేనికోసం మనం ఎదురు చూస్తూ ఉన్నాం అనేటువంటి విషయాలు ఎల్లప్పుడూ మనం ప్రశ్నించుకుంటూ ఉండాలి. మన నిరీక్షణ నిజమైన నిరీక్షణ కాదా అనేటువంటి గొప్ప ప్రశ్నలు మనం అడుగుకోవటం చాలా మంచిది. మన యొక్క విశ్వాసాన్ని దృఢపరిచి మనల్ని ప్రభువుని చూసి ఆనందించే వారిగా దీవిస్తూ ఉంది. మరి ఈనాడు అన్న ప్రవక్తే ఎంతగా ఆనందించిందంటే ఆ ఆనందంలో మెస్సియాను కనుగొంది, నిజ రక్షకుని స్తుతించింది, ఆరాధించింది. అంతేకాదు ఇరుగు పొరుగు వారికి ఆయన గూర్చి ప్రకటించింది. ఒక ప్రవక్తిగా ఆమె ముందుగానే బాలయేసు యొక్క జననం గురించి నమ్మి విశ్వసించి ఆయన యొక్క రాకడలో బాలునిగా ఆయనను దర్శించింది. మన హృదయంలో కూడా ప్రభుని విశ్వసించి దర్శించుదాం. ప్రతిరోజు దివ్య ప్రసాదాన్ని స్వీకరిస్తున్నప్పుడు స్వయాన దేవుణ్ణి మనం స్వీకరిస్తున్నామన్న అనుభూతితో దివ్య ప్రసాదాన్ని స్వీకరించుదాం. ఎల్లప్పుడూ దయగల దేవుడు మన యొక్క జీవితాల్లో తోడుగా నీడగా ఉండి నడిపించునుగాక. నమ్మకం లేని వారిని కూడా నమ్మించి దేవుని కృపలో పొందుదురుగాక.